ఓం నమ శివాయ. శంభో శంకర హరంబర మహాదేవాయ. ఏడుకొండలవాడ వెంకటేశ్వర. యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. దమ్మ మీన రాశి వారికి ఎలా ఉంది చూడు. మీన రాశి వారికి మీనరాశి వారికి చూడండి, భోళాశంకరుడు రాముడు. ఈ మీనరాశి వారికి చూడండి, అదృష్టం రేఖాటంలో మీనరాశి వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారండి. మీనరాశి వాళ్ళు చాలా కష్టపడతారండి, చాలా కష్టపడి పైకి వస్తారు. తల్లి గర్భంలో పుట్టారు కానీ 10-12 సంవత్సరాలకు సుఖపడ్డారు. తర్వాత సొంత హిమ్మతి, సొంత కష్టం. కానీ ఒకరి కష్టం మీద మీరు బతకాలని లేదండి. ఆ భగవంతుని దయ వల్ల అదృష్టం రేఖాటంలా కానీ, ఏదన్నా షాట్ చేయాలనుకున్నా కానీ, ఏదన్నా ఫిల్మ్ హిట్టర్ కానీ, సినిమా యాక్టర్లో కానీ మీకు మంచి మంచి ఛాన్సులు ఉన్నాయండి. ఆ భగవంతుని దయ వల్ల మీకు మంచి గడియలు ఉన్నాయి. రాబోయే దినాల్లో కూడా మంచిగా ఉంది. చాలా ఫేమస్ అవుతారు మీన రాశి వారు. సామాన్య మనుషులు గారు తెలివితోని పనిచేస్తారండి. ఒకరి తెలివి నుంచి పనిచేయరు కానీ మీ సొంత తెలివి నుంచి పనిచేస్తారండి. సొంత తెలివి, సొంత జ్ఞానం బాగుంటుందండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి. ఏం టెన్షన్ పడకండి. నిదానమే ప్రధానం, మంచిగా ఉంటుంది. ఆ భగవంతుని దయ వల్ల మీకు కాబోయే భార్య కూడా మంచి అమ్మాయి ఉంది. కాబోయే భార్య మీకు లక్ష్మీ రేఖ మంచిగా ఉంటుంది. మీ అదృష్టం రేఖ మెగాస్టార్ చిరంజీవిలాగా కలిసి వచ్చే యోగం ఉందండి. కానీ అదృష్టం రేఖాటంలో కూడా మంచిగా ఉంది. మీ కడుపులో పుట్టాలి సంతానం యోగస్థానం. మీ కడుపులో పుట్టిన సంతానం కూడా సామాన్యం కాదు. మీ కడుపులో పుట్టిన సంతానం కూడా లక్ష్మీకళ, అదృష్టం మంచిగా అవుతుంది. కానీ ఆడపిల్లలతోటి కానీ, ఆ అబ్బాయిలతోటి కానీ కొద్ది లొల్లి, కిరికిరి, పంచాయతీలు. కానీ అదృష్టం రేఖాటంలో కూడా మంచిగా ఉంటుంది. కానీ మీరు ఏ పని చేసినా కానీ మంచిగా అవుతుంది. మీ మదిలో ఏమన్నా ఇల్లు కట్టాలి, ఏదైనా జాబు గురించి ఆలోచించాలనుకున్నారు, అది తప్పకుండా అవుతుందండి. మీకు చదువు గురించి అంటారా, చదువు తక్కువ లేదండి, చదువు బాగుంది. కొద్ది విదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ మంచిగా ఉంది. బయట దేశాలకి, బయట ఊరికి ఎక్కడ మార్చాలనుకున్నా కానీ మంచిగా ఉంది. ఏం తొందరపడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుడు మీకు తప్పకుండా కాపాడతాడు. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. ఏదైనా కానీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా మీకు భగవంతుడు ఆంజనేయ స్వామి దేవుని దయ వల్ల కానీ మీకు మంచిగా ఉందండి. మీరు నమ్మే దేవునికి మాత్రం మరొకండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతుంది. అదే మీ అనుకున్న లెక్కల్లో కానీ మీరు కష్టపడి అన్నతమ్ముల వల్ల కానీ మీకు సుఖపడే జీవితం లేదండి. మీ అదృష్టం రేఖాటంలో మీరు అన్నతమ్ములు పుట్టాలి. 4 అన్నారు కానీ త్రిమూర్తులు ఇప్పుడు ఉండాలి. ఇద్దరిది లెక్క. ఇద్దరు ఇంటికి ఉండేవాళ్ళు ఇద్దరు ఉంటారు. కానీ అదృష్టం రేఖాటంలో భార్య భర్తల మాటలు విని, ఆడపిల్లల మాటలు విని మీరు సంసారంలో చెడగొడుకుంటారు. అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. ఈ మీన రాశి వారికి ఎక్కడ పైన మీకు మంచిగా ఉందండి. మీకు రాబోయే దినాల్లో కూడా మీకు మంచి గడియలు జరుగుతాయండి. జై శ్రీరామ్.